ప్రియమైన ఆధ్యాత్మిక ఆత్మ బంధువులకు మిత్రులకు మా మూర్తి ట్రావెల్ సర్క్యూట్ ఛానల్ తరపున స్వాగత సుమాంజలి. మేము రీసెంట్గా దర్శించుకున్న దక్షిణ కీ బద్రీనాథ్ ఆలయ విశేషాలు కొన్నింటిని మేము మీతో పంచుకోవడానికి చాలా సంతోషిస్తున్నాం. హైదరాబాద్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో మేడ్చల్ జిల్లా బండమైలారం అనే చిన్న గ్రామంలో 29 జూన్ 2023లో ప్రారంభించబడినది. ఈ ఆలయము 6,750 చదరపు అడుగుల స్థలంలో నిర్మించబడింది మరియు బద్రీనాథ్ ఉత్తరాఖండ్లోని ఆలయం వలె 50 అడుగుల పొడవు ఉంటుంది. ఈ ఆలయాన్ని నిర్మించడానికి దాదాపు 5 సంవత్సరాలు పట్టింది. దక్షిణ కీ బద్రీనాథ్ ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ని పోలి ఉంటుంది. ఆలయాన్ని నిర్మించడానికి ఏకైక ఉద్దేశము చాలామంది దక్షిణాది ప్రజలకు బద్రీనాథ్ వెళ్ళాలని ఉంటుంది. కానీ వయస్సు సహకరించక ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు కారణంగా వెళ్ళలేకపోతున్నారు. అలాంటి వారి కోసం ఈ బద్రీనాథ్ ఆలయము నిర్మించబడినది. బద్రీనాథ్ ఆలయం సంవత్సరానికి 4 నెలలు మే నుండి జూన్, సెప్టెంబర్ నుండి అక్టోబర్ మాత్రమే తెరిచి ఉంటుంది. ఈ ఆలయం సంవత్సరం పొడవునా తెరిచి ఉంటుంది. మొదటి అంతస్తులో గణపతి, కుబేరుడు, బలరాం, లక్ష్మీదేవి, నరనారాయణ, నారదుడు మరియు గరుడు విగ్రహాలు ఉన్నాయి. గణపతి, లక్ష్మీదేవి మరియు నవగ్రహాలకు ప్రత్యేక ఆలయాలు నిర్మించబడ్డాయి. ఈ ఆలయంలోని ప్రతిమలు అసలు బద్రీనాథ్ ఆలయంలో ఎలా ఉన్నాయో అలానే ప్రతిష్ఠించారు. అలాగే ఈ ఆలయంలో ఉన్న అఖండ దీపాన్ని బద్రీనాథ్ని తీసుకువచ్చారు. ఏడు గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు భక్తుల కోసం తెరిచి ఉంటుంది. ఈ ఆలయంలో ప్రవేశ రుసుము లేదు.
మీరు తెలుగు రాష్ట్రాల్లో ఉండి బద్రీనాథ్ను గుర్తు చేసే ఆధ్యాత్మిక అనుభవం కోరుకుంటే దక్షిణ బద్రీనాథ్ను దర్శనం తప్పక చేసుకోండి. ప్రధాన రహదారి కొంచెం దూరంలో ఉన్నందున మీ సొంత వాహనంలో ప్రయాణించడం మంచిది. మీ సొంత కారు, బైక్లో ప్రయాణించడం వలన ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయాన్ని చేరుకోవచ్చు. మేడ్చల్ నుంచి శని, ఆదివారాలు తెలంగాణ గవర్నమెంట్ ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ఇంతటితో మేము ఈ వీడియోని ముగిస్తున్నాం. త్వరలో మరికొన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాము. మీకు మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.